వడ లవర్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఈ వీడియో మీకోసమే. మినపప్పు వడలు ఎప్పుడు తింటూనే ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి పెసరపప్పుతో కూడా ఇలా వడలు ట్రై చేయండి. చాలా బావుంటుంది. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. నాది గ్యారంటీ. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే ముందు రోజు నైటే ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ మినపప్పు అయితే వాటర్‌లో నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 తీసుకున్నాను. లేదు అంటే మీరు ఓన్లీ పెసరపప్పుతో కూడా వడలనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పప్పంతా కూడా ఓవర్ నైట్ బాగా నానిపోయిన తర్వాత నెక్స్ట్ డే మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పప్పుని మిక్సీలో కంటే గ్రైండర్లో మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. వడల క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ అయితే పిండి మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుని అదేవిధంగా టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇందులోనే జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉండాలి. ఎక్కువ వాటర్ వేసి మిక్స్ చేసుకోకూడదు. నెక్స్ట్ అయితే వడలు వేసుకోవడానికి ఏదైనా కాటన్ క్లాత్ లేదంటే కవర్ మీదైనా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ గారెల్లాగా అయితే వేసుకోవాలి. ఈ వడలను అయితే వేడి వేడి నూనెలో వేసుకొని మంచిగా 2 సైడ్లు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి నార్మల్ వడలు వచ్చినట్టుగా గోల్డెన్ షేడ్ అనేది ఎక్కువగా రాదు. కొంచెం గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది. సో ఫ్లేమ్ని అయితే హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వడలను అయితే 2 వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ అనేది సేమ్ మనం రెగ్యులర్గా చేసుకునే వడల్లాగానే ఉంటుంది. కాకపోతే పెసరపప్పుతో కూడా ఈ విధంగా వడలు అయితే చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇంట్లో ఎప్పుడైనా మినపప్పు లేకపోయినా లేదంటే టిఫిన్ అనేది డిఫరెంట్గా తినాలి అనిపించిన ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.